చూయింగం నవలండి కాస్త ఎక్కువే నవలండి అంటున్నారండి. మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తుంటారు, చూయింగం ఎక్కువ ఎవరు నవ్వులుతూ ఉంటారు? స్పోర్ట్స్ మెన్స్ నవ్వులుతూ ఉంటారు కదా. ఎందుకో తెలుసా? యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి ఉన్నాయి కదండి. విపరీతమైన ఆందోళన ఉంటుంది కదా, దాని నుంచి బయటపడడానికి తెలివిగా వాళ్ళు నవ్వులుతూ ఉంటారు. స్పోర్ట్స్ మెన్స్కి ఏం స్ట్రెస్ ఉంటుంది అంటారేమో. చూసారుగా క్రికెటర్స్ ఎంత స్ట్రెస్ ఉంటుందో, ఎప్పుడు ఏదొచ్చి పడుద్దో తెలియదు కదా, ఏ బాల్ వచ్చి పడుద్దో, ఏ క్యాచ్ మిస్ అవుద్దో ఏంటో అన్నట్టు. సరే, విషయానికి వచ్చేస్తాను. ఇక్కడ అడ్రినలిన్ అని చెప్పి హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుందండి. అది స్ట్రెస్ హార్మోన్ అంటాం. చూయింగం నమలటం వల్ల ఆ స్ట్రెస్ హార్మోన్ తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే మెదడుకి ఆక్సిజన్ సరఫరా చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది చూయింగం నవ్వటం వల్ల అంటున్నారు. ఇంకా అలాగే డైట్ చేసేవాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళైతే ఇవన్నీ రీసెంట్గా వచ్చిన స్టడీ చెప్పిందండి. డైట్ చేసేవాళ్ళైతే 68% క్యాలరీస్ తక్కువ తీసుకుంటున్నారని, అంటే తినటం కంటే చాలా తక్కువ తింటున్నారని, అలాగే క్యాలరీ కన్జప్షన్ కూడా, క్యాలరీస్ కూడా చూయింగం నవ్వటం వల్ల ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇక నోటు దుర్వాసన దగ్గర నుంచి నోటి బ్యాక్టీరియా, ఓరల్ హెల్త్కి ఎలాగూ చూయింగం ఉపయోగపడుతుంది అనే విషయాలన్నీ కూడా తెలిసినవే. సో మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు చూయింగం అంటే పొలోమని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాదు, కానీ రోజులో 1-2 సార్లు 5-10 నిమిషాలు చూయింగం నమలటంలో తప్పేమీ లేదు అంటున్నారు. ఇక బ్యాడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ చెప్తానండి.